ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో మరి ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు రామగుండంకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేసే చూస్తుంది. కనుక ఏదైతే గాంధీ మార్గంలో నడవాలని చెప్పి గాంధీ చేసిన ఈ దేశానికి, భారతదేశానికి గాంధీ చేసిన సేవలను కొనియాడుతూ ప్రజల్లో తీసుకెళ్లాలని, అలాగే భారతీయ జనతా పార్టీ ఏదైతే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి, మరి ఏదైతే ఈ రాజ్యాంగ విలువల్లో కట్టుబడి ఇన్ని రోజులు ఈ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, ప్రధాని నరేంద్ర మోడీ అయితే, హోంశాఖ మంత్రి అమిత్ షా, మరి ముస్లిం సోదరులను కానీ ఇతర కులస్తులను కానీ క్రిస్టియన్స్ కానీ మరి వాళ్ళను చంపే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూశారు మీడియాలో. మరి క్రిస్టియన్ సంబంధించిన నాయకులు ఏదంటే ఒక హిందుత్వం మీదనే పోతున్నారు. అది కరెక్ట్ కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో దాని అందరూ కూడా కట్టుబడి ఉండాలి. దానిలో భాగంగా జై భీమ్, జై బాపు, జై సంవిధాన కార్యక్రమం రేపు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి దాదాపు భారీ ఎత్తున ఇక్కడ రేపటి ర్యాలీ తీయడం జరుగుతుంది. దానిలో ఎమ్మెల్యే గారు పాల్గొంటున్నారు. మరి ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఏంటని కూడా ఇంటింటి ప్రచారం కూడా చేసుకుంటూ, ఎవరైతే లబ్ధిదారులు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డివిజన్ వైజ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మా నాయకులు ప్రతి ఒక్కరికి డాటా తీసుకొని వారికి ఏ విధమైన సంక్షేమ ఫలాలు అందలేదో వాళ్ళందరూ కూడా అందేటట్టు ప్రతి ఒక్కరి డాటా సేకరించడం జరుగుతుంది. మరి దాదాపుగా వారమా 10 రోజుల ఈ కార్యక్రమం తీసుకుంటాం కార్యక్రమం ఉన్నది. ఆయా డివిజన్లకు సంబంధించిన నాయకులు అక్కడనే ఉండి మరి ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధిలో భాగంగా మరి అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే భారతీయ జనతా పార్టీ గురించి చెప్పుకుంటూ, మరి మనం అంతా కూడా కుల మతాలకు అత్యంగా ఏకమై ఈ భారతీయ జనతా పార్టీని తరిమి కొట్టాలని చెప్పి అనే నినాదంతో మరి ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది. అసలు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ఏ లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యక్తి ఆయనను ఓన్ చేసుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ చూస్తుంది. స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆయనకు సర్దార్ వల్లభాయ్ పటేల్కు సంబంధం, ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని మా నాయకుడు అని చెప్తున్నారు. చాలా తప్పది. నిన్ననే గుజరాత్లో అహ్మదాబాద్లో మా రాహుల్ గాంధీ గారు, మా ఏఐసీ అధ్యక్షుడు ఖార్గే గారు మాట్లాడారు. మరి పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో యువతులారా, విద్యార్థులారా, పూర్తి స్థాయిలో ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ పోతుంది. కాబట్టి కనుక భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలు ఏదైతే ఉందో అవి ఈ దేశాన్ని నాశనం కోరే ప్రయత్నం చేస్తుంది. కనుక అందరూ కూడా కళ్ళు తెరవండి. మరి భారతీయ జనతా పార్టీ చేసే, ఎందుకంటే అది బ్యూరోక్రాట్స్కే కొమ్ము కాస్తుంది. దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు బ్యూరోక్రాట్స్కే కొన్ని 100 కోట్ల రూపాయలు లాభం చేకూర్చే పనిలో ఉన్నది. నిరుపేదకు లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో నిరుపేదలకు ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షల రూపాయల బ్యాంకులు ఎత్తన్న బీజేపీ ప్రభుత్వం మాట మర్చి పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నం ఉన్నది. కనుక బీజేపీ చేసే ప్రయత్నాలు తిప్పికొట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక మహత్తరమైన నిర్ణయం తీసుకుని అందరూ కూడా మరి ప్రత్యేక స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిస్తున్నాము. అలాగే రేపు ఈ కార్యక్రమం మీద మరి డివిజన్లో ఎల్లుండి డివిజన్లో మరి ఇంటింటే ప్రచారం చేసుకుంటూ తిరుగుతాం. రేపు భారీ ఎత్తున ఒక ర్యాలీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన అనే కార్యక్రమం రేపు ర్యాలీలో ప్రెస్ మిత్రులు కూడా వచ్చి